మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు కూడా హాజరయ్యారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, బండారి మహేందర్ రెడ్డి, పగడాల శివప్రసాద్ కుమార్, సాగర్, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ అక్కనపేట గ్రామానికి చేరుకుని గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలను విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, మధ్యాహ్న భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోని నియోజకవర్గానికి పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా పనిచేస్తున్నారని, మున్ముందు ఆయన ఉన్నత స్థాయికి చేరుకొని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. మీరు ఏదో ఊహించుకొని వాళ్ళు ఇట్లా చేసింది వీళ్ళు ఇట్లా చేసిన కొత్తలు వచ్చినప్పుడు మనం కాపాడుకుందాం. అందరు కలిసి నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదు. అట్లా ఒకరిని వచ్చే వాళ్ళని అవమానపరిస్తే రేపు ఫ్యూచర్ ఎవరు రారు. రేపు ఇళ్ళకెళ్ళి మైనస్ అవుతారు. ముఖం చూసి ముఖం కొడతారు చూసి. రేపు ప్రకాశ్ చంద్ర మీద నారాజు అవుతారు, రేపు యాదగిరి మీద నారాజు అవుతారు, రేపు రమేష్ రెడ్డి మీద నారాజు అవుతారు, రేపు సుప్రభాత్ మీద. అందుకు మనం ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోదాం. వాళ్ళకి ఏముండాలంటే అరే ఈ పార్టీలకు గౌరవం ఇస్తారు, పాత వాళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇవాళ నేను మాటిస్తున్నా, మా కుమారన్న కొత్త పాత లేకుండా నా మాటను పిలిపించి అందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడతారు. మన ప్రియతమ నాయకుడు, మన యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, రెండు మున్సిపాలిటీలో కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది జన్మదినానికి. అదేవిధంగా మా కార్యకర్తలు కానీ, ఆ గ్రామాల ప్రజలు కానీ అందరూ ముందుకు వచ్చి ఉత్సాహంగా మా ప్రియతమ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి జన్మదిన వేడుకలను పొద్దుటి నుంచే జరుపుకుంటూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రామాయంపేట పట్టణానికి వచ్చినట్టయితే రామాయంపేట పట్టణంలో, మండలంలో, నిజాంపేటలో ఇక్కడ కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు ఈ నియోజకవర్గానికి చరిత్రలో లేని విధంగా దాదాపు 1000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది కేవలం 2 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈ చరిత్రలో, రామాయంపేట చరిత్రలో కూడా రామాయంపేట మున్సిపాలిటీకి కానీ, రామాయంపేట మండలానికి కానీ దాదాపు 350 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 250 కోట్లు ఇవ్వడం జరిగింది. రామాయంపేట పట్టణానికి 70 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. మండలానికి 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిజాంపేట మండలానికి కూడా 30 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఫండ్స్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా మా యువ శాసనసభ్యుడు ఎన్నడూ కూడా ఈ పని వద్దని చెప్పలేదు. మేము అడిగిన ప్రతి పని ఇచ్చుకుంటూ రామాయంపేటను పునర్వైభవ దిశగా తీసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో మా స్థానిక రామాయంపేట పట్టణం కానీ, మండలం కానీ, నిజాంపేట మండలం కానీ ప్రతి గ్రామ నాయకులు, కార్యకర్తలు, నాయకులు అందరి సహకారంతో ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మా మైనంపల్లి రోహిత్రావు గారిని మళ్ళీ 2వ విడత అడగకుండానే ఓట్లేసేటట్టు ప్రజల దగ్గర పేరు సంపాదించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మా రోహిత్ గారిని చిరస్థాయిలో నిలబెడతామని సవినయంగా పత్రికా సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మన యువ నాయకుడిని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్. గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న వయసున్న వ్యక్తి డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి బర్త్డే సందర్భంగా రామంపేట మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, ప్రతి కార్యకర్త మరియు లీడర్లు మరియు పత్రికా మిత్రులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసున్న వ్యక్తి రాజకీయాల్లో మొదటిసారి డాక్టర్ వృత్తి నుంచి వచ్చిండు. అందుకోసం ఈరోజు 1వ తారీఖు 29వ బర్త్డే ఘనంగా జరుపుకొని రామంపేట పట్టణానికి, రామంపేట మండలకు మరియు కాన్స్టిట్యున్సీ మొత్తానికి అధిక సంఖ్యలో నిధులు తెచ్చి మళ్ళా బర్త్డే వరకు ఘనంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటాం. దీనికి మాంకాళి టెంపుల్లో మనం ఘనంగా పూజ చేసి రామంపేట పట్టణంలో ప్రతి వార్డు నుంచి బైక్ ర్యాలీ జరిపి మన పెద్దలు, రామంపేట కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకొని ఇంకా ఈ చుట్టూ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండి మరియు
ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మైనంపల్లి కుటుంబానికి పేరు ప్రతిష్ట గాంచినట్టు వర్క్ చేస్తున్నాడు. దానికి నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ కాన్స్టిట్యున్సీ నిదర్శనం అయ్యేటట్టు వర్క్ చేసి కొత్తగా మరియు నిన్ననే 15 కోట్ల వరకు 15 కోట్ల నిధులు తెచ్చి రాంపేటను సుందరంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. అదే మాట ప్రకారంగా తండ్రికి తగ్గ తనయుడు అనేది రోహిత్ రావు గారు చెప్పి గుర్తుంచుకుంటున్నాం. జై కాంగ్రెస్. మైనంపల్లి రోహిత్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా రామాయంపేట మున్సిపల్ మరి రామాయంపేట మండలకు సంబంధించిన మరి కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఇప్పుడే మాంకాళి దేవాలయంలో పూజలు ఆయన పేరు మీద అర్చనలు చేయడం జరిగింది. తదుపరి ఈరోజు ఇక్కడి నుంచి మరి పట్టణంలో అన్ని వీధుల్లో మరి బైక్ ర్యాలీ నిర్వహించబడను. అదేవిధంగా తదుపరి మరి ఎర్రంవిఠల్ భవన్లో కేక్ కట్ చేసి తదనంతరం అక్కడి నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తప్పకుండా పత్రికా విలేకరులు కానీ కార్యకర్తలు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే డైనామిక్ లీడర్ అయిన మైనంపల్లి రోహిత్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి రామాయంపేట పట్టణంలో మండలంలో కానీ మరి కాంగ్రెస్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గతంలో ఇందిరాగాంధీ మెదక్ జిల్లాని భారతదేశంలో గుర్తింపు పొందిన విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే అయిన రోహిత్ అన్న గారు కూడా ఈ మెదక్ జిల్లాని మరీ దేశవ్యాప్తంగా కూడా గుర్తించే విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇంకా ముందు అభివృద్ధి దిశగా తీసుకెళ్లి భారతదేశంలో గుర్తున్న జిల్లాగా రూపుదిద్దాలని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి జన్మదిన సందర్భాలు తెలియజేస్తారు.